ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బులియన్ మార్కెట్ లో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉండగా సిల్వర్ రేటు మాత్రం తగ్గింది. కేజీ వెండిపై 5,000 రూపాయలు తగ్గి 2,60,000కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1.54,000 దగ్గర కొనసాగుతోంది. బులియన్ మార్కెట్ లో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉండగా సిల్వర్ రేటు మాత్రం తగ్గింది. కేజీ వెండిపై 5,000 రూపాయలు తగ్గి 2,60,000కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,000 దగ్గర కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్, బంగారం స్థిరంగా ఉన్నప్పటికీ వెండి ధరల్లో మాత్రం తగ్గుదల కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే మన లైవ్ మార్కెట్ కి ఇక్కడ ఫ్యూచర్స్ మార్కెట్ కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఈ రోజు కొంచెం అక్కడ అయితే పాజిటివ్ లోనే ఉన్నాయి. ఏది అక్కడ అంటే ఎంసీఎక్స్ లో మాత్రం మన పని ఏంటిదంటే ఇక్కడ ధరలే మనం బేస్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటిదంటే మెయిన్ ఇప్పుడు ఇరాన్ అమెరికా చర్చలు దగ్గరికి వస్తున్నాయి అనేది న్యూస్. దాంతో 1% 2% అటు ఇటుగానే మెయిన్ ఇంకొకటి కూడా ఏంటిదంటే ఫెడరల్ రిజర్వ్ పాలసీ ఉంది, వాళ్ళ బుధవారం మీటింగ్ ఉంది. దాని డెసిషన్ కోసం మార్కెట్ వెయిట్ చేస్తుంది. అదొకటి. రెండోది, ఇప్పుడు ఎంసీఎక్స్ లో ఎప్పుడైతే మార్జిన్ విపరీతంగా పెంచడం జరిగిందో, అంటే అక్కడ చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ లో మార్జిన్స్ పెంచేటప్పటికి మన ఎంసీఎక్స్ లో కూడా మార్జిన్స్ పెంచడం తోటి వాల్యూమ్స్ లేవు, వాల్యూమ్స్ లో వాల్యూమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ మార్జిన్స్ హై చేయడం వల్ల ఏమైందంటే ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ చాలా దూరంగా ఉండటం జరిగింది. మళ్ళీ తర్వాత బంగ్లాదేశ్ లో ఒక 2 days బ్యాక్ ట్రేడ్ డీల్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ యుఎస్ జపాన్ కూడా నిన్న ట్రేడ్ డీల్ జరిగింది. జపాన్ యుఎస్ ట్రేడ్ డీల్ జరిగిందో అక్కడ వాళ్ళు జపాన్ వాళ్ళు $36 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ ట్రేడ్ డీల్ ఇష్యూలో. అంటే ఏంటిది, ఏం జరుగుతుంది అంటే వరల్డ్ లో మొత్తం ఇంకా ట్రేడ్ డీల్స్ అన్ని మాక్సిమం అయిపోయినట్టే. ఏవో ఒకటి అర చిన్న చిన్న చితకా ఉన్నా కానీ అవి నెగ్లిజిబుల్, ఏదో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర అవి సెటిల్ అయిపోతున్నాయి. ఎందుకు అంటే మెయిన్ మనమే ఉండేది, మనము అయిపోయింది ఫిబ్రవరి 2వ తారీఖు జరిగి ఇప్పుడు 15-16 రోజులు అయిపోయింది. బంగ్లాదేశ్ ఒక 2 days బ్యాక్, నిన్న లేటెస్ట్ గా జపాన్ వాళ్ళు, ఇట్లా ఇంకా ఏమన్నా ఒకటి అర మిగిలిపోయినా అంటే 1 year నుంచి ఎవరైతే ట్రేడ్ డీల్ జరగకుండా ఈ సుంకాలు టారిఫ్లని ఏవైతే ఇష్యూలు ఉన్నాయో అవన్నీ కాంప్రమైజ్ అయిపోయి ఎక్కడో ఒక దగ్గర క్లోజ్ అవుతుంది. ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. షేర్ మార్కెట్ పాజిటివ్. 2025 మొత్తం షేర్ మార్కెట్ ఫాల్ ఉంది. 2026లో షేర్ మార్కెట్ మామూలుగా ఉండదు. అంటే అన్ని విధాల అన్ని దేశాలు ఏవైతే ట్రేడ్ డీల్స్ ఉన్నాయో అన్ని దేశాల నుంచి అన్ని దేశాలకి ఎక్స్పోర్ట్స్ పోతాయి, ఇంపోర్ట్స్ జరుగుతాయి, ఫారిన్ కరెన్సీ వస్తుంది, బిజినెస్ విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ పెరుగుతుంది, ఫారిన్ కరెన్సీ వస్తుంది, మన అంటే ఇండస్ట్రీస్ ఎక్స్పాన్షన్ అయితే సేల్స్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరిగితే షేర్లు పెరుగుతాయి, ఎఫ్ఐఏలు మళ్ళీ రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ గోల్డ్ సిల్వర్ లో ఇరుక్కుపోయి ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ఇంకొక 1.5 2 years మినిమం టైం తీసుకుంటది పెరగడానికి. 2 years అయితే మినిమం. ఎందుకంటే ఇంకా ఫాలో అయ్యే సూచనలే కనపడుతున్నాయి. ఎక్కడ అంటే రష్యా వాళ్ళు కూడా అమెరికన్ డాలర్ తోటే బిజినెస్ చేయాలనేది వాళ్ళు ఒక అంటే నడుస్తున్నాయి చర్చలు. అవి కనుక ఓకే అయిపోతే ఇంకా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి ఇంకా కాలేదు. మళ్ళీ రష్యా ఉక్రెయిన్ చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి, అది కూడా కాలేదు. అది క్లియర్ అయిపోయి రష్యా వాళ్ళు కూడా అమెరికన్ డాలర్ లో కనుక బిజినెస్ కనుక చేసినట్లయితే, చేస్తామని ఒప్పుకున్నట్లయితే అప్పుడు వరల్డ్ లో కూడా డాలర్ బలోపేతం అవుతుంది. ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఫాల్. 2026లో షేర్ మార్కెట్ కి పాజిటివ్ న్యూస్. గోల్డ్ సిల్వర్ లో జనవరి 30వ తారీఖు మొన్న అంటే ఒక 20 రోజుల కిందట ఆల్ టైమ్ హైకి ఎక్కడైతే పోయిందో అక్కడ చాలా మంది కొన్న వాళ్ళు ఉన్నారు. 29, 28 హైలో కొన్నవాళ్ళు. వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ సెల్లింగ్ కి చేద్దామంటే మళ్ళీ పెరుగుద్దేమో అని ఒక ఆశ ఉంటది. అట్లని వాళ్ళు ఉంచుతూ ఉంటే రోజు ఫాల్ అయితే ఉంటది. మనం చేసేది ఏం లేదు, ఒక అవేర్నెస్. డైలీ ఎవరైతే గోల్డ్ సిల్వర్ లో పొజిషన్స్ ఉన్నారో, ఫిజికల్ గా కొని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో, మన వీడియో డైలీ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏం జరుగుతుందో మన కరెంట్ అఫైర్స్ అంటే లేటెస్ట్ న్యూస్ ఏమేం జరుగుతుందో మనం అప్డేట్ చేస్తాం. దాన్ని బట్టి డెసిషన్ గానీ ఉంచుకోవటమా అమ్మటమా అనేది ఇక వాళ్ళకి వదిలేయటమే. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఏంటిదంటే అంతకుముందు తక్కువలో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు.
వాళ్ళకి లాభం రాలేదు కానీ నష్టం అయితే లేదు. అట్లాంటి వాళ్ళు ఓకే. మళ్ళీ ఆల్ టైమ్ హైకి దగ్గరలో కొనుక్కున్న వాళ్ళు ఉండ్రు, వాళ్ళు కొంచెం నష్టపోయిండ్రు. ఆల్ టైమ్ హైలో కొనుక్కున్న వాళ్ళు ఉండ్రు, వాళ్ళు నష్టపోయిండ్రు. ఇక వాళ్ళందరూ ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకోవాలన్నా, సిల్వర్ లోన్ తీసుకోవాలన్నా, లేకపోతే ఇప్పుడు చాలా చాలా మళ్ళీ ఫ్రాడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎలా అంటే మామూలుగా అంటే మీరు మాకు ఇచ్చేయండి గోల్డ్ సిల్వర్, మా దగ్గర పెట్టుకుంటాం, మళ్ళీ మేము మీకు అదే ఇంత వడ్డీ ఇస్తామనో, మీకు నెలకి ఇంత ఇస్తామనో అని చెప్పేసి అని జరుగుతుంది ఇప్పుడు మార్కెట్ లో. బిజినెస్ అంతా అంటే ఏంటిది, మన గోల్డ్ సిల్వర్ వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఏంటి నెలకు వడ్డీ మాదిరి ఇస్తారు. మీకు ఎప్పుడన్నా అమ్మదలుచుకుంటే మేము అమ్మేసి పైసలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది, విలేజెస్ డిస్ట్రిక్ట్లలో అయితే వాళ్ళు అక్కడ అమ్మలేరు, అంటే వాళ్ళు సిటీకి రావాల్సిందే, హైదరాబాద్ లో అమ్మాల్సిందే వాళ్ళు, ఆ షాప్ వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, టైం తీసుకుంటారు. ఈ టైం తీసుకునేటప్పటికి నెలలు తీసుకుంటారు, వారాలు తీసుకుంటారు. నేను నెలలేదు, రాలేదు, పోలేదు, అమ్మలేదు, ఇంకా అమ్ముతాలే, లేకపోతే వీళ్ళకి రేట్ పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ షాప్ వాళ్ళు పెరుగుద్దనో తగ్గుద్దనో వాళ్ళ మళ్ళీ ఓన్ ఐడియా తోటి చేయడం జరుగుతుంది. ఇవన్నీ అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసం అంటే మళ్ళీ ఇదే సిల్వర్ విషయంలో చాలా మంది మన వాళ్ళు అప్పుడు కొనుక్కునే టైంలోనే మిస్టేక్స్ అంటే మనకి అవగాహన లేక, ఇప్పుడు సిల్వర్ లో మూడు రకాల సిల్వర్లు ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏంటంటే కొనేటప్పుడు ఏం చేస్తారు, అన్ని షాపులు ఎంక్వైరీ చేస్తారు. ఈ అన్ని షాపులు ఎంక్వైరీ చేసి కొంటారు. కొన్నప్పుడు ఏం జరుగుద్ది అంటే సిల్వరే కానీ తక్కువ ధర అన్న కాడ కొనుక్కుంటారు వీళ్ళు. ఈ తక్కువ ధర అన్న దగ్గర ఏంటంటే 3 రకాలు ఉంటాయి సిల్వర్ లో. 999 ప్యూరిటీ సిల్వర్ బార్ ఒకటి ఉంటది, స్వస్తిక్ బార్ అని స్వస్తిక్ ముద్రేసి ఉంటది సిల్వర్ బార్ మీద, అదొకటి ఉంటది. ఇంకోటి ఏంది, రీసైకిల్ సిల్వర్ ఉంటది, అంటే చెంబులు, బిందెలు, పాత ఏమన్నా గ్లాసులు అట్లాంటివి ఉంటే కరగబోసి మళ్ళీ అవి కూడా బార్లే, అవి కూడా సిల్వర్ బార్లే, అవి బాగా తక్కువలో దొరుకుతాయి మార్కెట్ లో. అప్పుడు వాళ్ళు ఏం చేసేది, షాప్ వాళ్ళు రేట్ తక్కువ అని చెప్పేసి వీళ్ళు అనగానే ఆ సిల్వర్ బార్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు మన వాళ్ళ దగ్గర చూపించడం జరిగింది, ఇదేం సిల్వర్ అండి అంటారు. ఇది సిల్వరే. 3 రకాల సిల్వర్ లో మనం అమ్మేటప్పుడు అది తక్కువ ధరకు అడుగుతారు. ఇప్పుడు మనం 999 ప్యూరిటీ సిల్వర్ బార్ ఉందంటే అది ప్యూరిటీ అన్నట్టు, అంటే ఎటువంటి వాడకం లేనటువంటిది బార్, అది ఒరిజినల్. నెక్స్ట్ వచ్చి స్వస్తిక్ అంటే కొంచెం సెకండ్ క్వాలిటీ. ఇక నేను చెప్పేది ఇది మార్కెట్ లో ఎక్కువ శాతం ఈ రీసైకిల్ సిల్వర్ బాగా తక్కువలో ఉంటుందని ఇన్వెస్టర్లు అంతసేపటికి ఏం చూస్తారు అంటే కొనేవాళ్ళు తక్కువ ఉందని చూస్తారు. కానీ మరి ఏ సిల్వర్ ఇస్తుండ, నాకు ఈ సిల్వర్ 999 ప్యూరిటీ బార్ ఇస్తుండా, లేదు స్వస్తిక్ బార్ ఇస్తుండా, రీసైకిల్ బార్ ఇస్తుండా తెలవాలి. అది కనుక తెలిసింది అనుకోండి, ఆ తక్కువ ఎందుకు ఇచ్చిండు అనేది తెలిసిపోద్ది. అందుకని మళ్ళీ అమ్మేటప్పుడు కూడా తక్కువ దొరకపోద్ది. ఇదంతా కూడా ఒక అవగాహన ఉండాలి. ఇప్పుడు ఏదైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఏమీ లేదు, మనం సిల్వర్ లో గోల్డ్ లో కొనుక్కొని ఆగిపోయినాం. సొంత పైసలు కనుక అయితే ప్రాబ్లం లేదు, ఏం కాదు. మళ్ళీ కొన్నాళ్ళకి ఎప్పుడో ఉపయోగపడుతుంది, ధర పెరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి ఉందనుకోండి పెళ్లికి, అబ్బాయి ఉందనుకోండి కోడలికి ఇస్తారు. లేదు ఇవన్నీ అనుకుంటే కొన్నాళ్ళు ఇన్వెస్ట్ చేసినవన్నీ ఊకోవాలి. జాగలు కొంటారు, ఇల్లు కొంటారు, అమ్ముకుంటూ పోతుంటారు. ఆ రోజు ఇది కూడా అంతే అనుకొని ఒక ఎసెట్ అనుకొని ఉంచుకోవాలి. లేదు తప్పదు మనకి కొన్ని పైసలు అవసరం ఉన్నాయి అనుకుంటే గోల్డ్ లోన్ లో పెట్టుకొని తీసుకోవటం. లేదు అనుకుంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే లాకర్ లో పెట్టుకుంటారు. లాకర్ లో పెడితే లాకర్ రెంట్ పే చేయాలనేది షాప్ వాడు చెప్తాడు. ఏమని, నువ్వైతే లాకర్ లో పెడితే లాకర్ రెంట్ కట్టాలి, అదే గోల్డ్ లోన్ తీసుకుంటే వడ్డీ కట్టాలి, అదే నా దగ్గర పెడితే నీకు నేనే వడ్డీ ఇస్తాను అని అంటాడు. కానీ ప్లస్ పాయింట్లు ఓకే, కానీ రేపు ఉత్తరోత్తర అంటే ఇప్పుడు చాలా వరకు చాలా బ్యాడ్ న్యూస్లు వస్తున్నాయి మార్కెట్ లో. షాప్స్ చాలా వరకు మూసేయటం జరిగింది, వాళ్ళు అప్స్కాండ్ కావటం జరిగింది, చాలా జరిగినాయి, వింటున్నాం. ఇక అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఏమీ ఉండదు అన్నట్టు, అంటే సెక్యూరిటీ పర్పస్ లో మనం గోల్డ్ లోన్ తీసుకున్నాం అంటే బ్యాంక్ లో ఉంటుంది కాబట్టి అఫీషియల్ గా ఉంటుంది, నో ప్రాబ్లం. లాకర్ లో పెట్టినామంటే ఓకే, నో ప్రాబ్లం. లేదు మన ఇంట్లోనే జాగ్రత్త దాచుకోగలిగితే నో ప్రాబ్లం. లేదు ఎందుకులే అనుకుంటే ఇక వేరే ఆల్టర్నేటివ్ ఇంకేదన్నా చూసుకోవటం అనేది ఉంటాయి అన్నమాట. అంటే జనరల్ గా ఏం జరుగుతుంది, పెరిగేటప్పుడు ఒక టైప్ ప్యానిక్ అవుతారు, పడేటప్పుడు ఒక టైప్ ప్యానిక్ అవుతారు. ఈ పడేటప్పుడు పెరిగేటప్పుడు వాళ్ళకి ఏం చేయాలనేది కూడా సందిగ్ధంగా ఉంటారు. అప్పుడు మన వీడియో కనుక వాళ్ళు కనుకైతే ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది. ఎందుకోసం అంటే మనం ఏ రోజుకి ఆ రోజు న్యూస్ చెప్పడం వరకే, ఏమని ఇలా జరుగుతుంది అని మనము అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం అంతవరకే, వేరే విధంగా అనేది కాదు. ఎందుకోసం అంటే ఎంసీఎక్స్ లో అయితే ఇప్పుడు ట్రేడింగ్ వాల్యూమ్ పోయింది, వాల్యూమ్ లోకి వచ్చేసింది, మార్జిన్ విపరీతంగా పెంచడం తోటి ఉంది. ఇంకోటి ఏంటిదంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది. ఇవాళ ఫెడరల్ రిజర్వ్ బోర్డు మీటింగ్ ఉంది, దాంతో ఏం చెప్తారో తెలియదు. నిన్న ఏం జరిగింది, జపాన్ తోటి ట్రేడ్ డీల్ జరిగింది, మొన్న 2 రోజుల కింద బంగ్లాదేశ్ తోటి. ఇంకొకటి కూడా మెయిన్ ఏంటిదంటే ఈ రోజు జపాన్, ఆస్ట్రేలియా, చైనా, హాంకాంగ్ ఇవన్నీ హాలిడేస్ ఉన్నాయి. అందుకని వాళ్ళందరూ కూడా ఈ ట్రేడింగ్ లో పాల్గొనరు. అందుకని ఎప్పుడైతే ఇవన్నీ జరిగిందో వాల్యూమ్ కానీ అంటే బిజినెస్ పెద్దగా ఉండదు అన్నట్టు, మూవ్మెంట్ ఉండదు అన్నట్టు.
మనం అది మనం గమనించాలి. కాకపోతే ఏంటంటే మనం అప్డేట్ చేస్తూ ఉంటాం అంతవరకే. ఓకే, రైట్ అండి సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ.